బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయిపోయింది. అమెరికా పర్యటనకి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి. ఇక కేంద్రం తీరుపైన ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వెలిగెక్కారు. రాజకీయ కోణంలోనే నాకు అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైజింగ్ ఎక్కడా ఆగదు అంటున్నారు. దేశ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలోని టాప్ గ్లోబల్ సిటీలో హైదరాబాద్ను ఒకటిగా నిలుపుతామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక విద్యా వ్యవస్థకి సంబంధించిన తన టూర్ను అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వం యువతకి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. యాక్చువల్గా తన స్కెడ్యూల్ ప్రకారంగా యూకేలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూకే నుంచి డైరెక్ట్గా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ట్రిప్లో భాగంగా యుఎస్ కూడా వెళ్లాల్సి ఉంది. సో బోస్టన్లో ఆయన కొన్ని ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉంది. సో బోస్టన్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కొంతమంది పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్లాన్ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన టూర్ కాస్త రద్దు అయిపోయింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అధికారిక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దయింది అన్నట్టుగా అనౌన్స్ చేసింది తెలంగాణ సీఎంఓ నుంచి అఫీషియల్గా ఈ ప్రకటన వచ్చింది. సో ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అటు అమెరికా నుంచి రద్దు అయింది. 23వ తేదీన తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. సో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలోనే అనుమతి నిరాకరించబడింది అని కేంద్రం పైన రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం గురవుతున్నారు. పర్యటన రద్దు చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు ఆయన. ఇక విధి విధానాలు ప్రోటోకాల్స్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారి యూకే అంటే ఇది తెలంగాణ సీఎంఓకి సంబంధించినటువంటి అఫీషియల్ పోస్ట్ నుంచి నేను చదువుతూ ఉన్నాను. సో ముఖ్యమంత్రి యూకే, అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతి కోరింది. తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకి చేరుకున్న తరువాత అమెరికా పర్యటన అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఇక తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతికి అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడేటువంటి ఈ టూర్ పైన రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పైన ముఖ్యమంత్రి షాక్కు గురయ్యారు. అండ్ కొంత ఆగ్రహం కూడా వెలుగెక్కారన్నట్టుగా ఈ అంశాల్లో రాసుకొచ్చారు. సో ప్రజెంట్ అమెరికా టూర్ అయితే క్యాన్సిల్ అయింది. మరి రాజకీయ కోణంలో బీజేపీయే ఈ కుట్ర పన్నిందా, లేదు ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా కారణాల రీత్యా ఆయన టూర్ రద్దు చేశారనేది అఫీషియల్గా ఇంకా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ పర్మిషన్ మాత్రం దొరకలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ముఖ్యమంత్రి టూర్ రద్దవడం గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకు, ఏ కోణంలో రద్దయింది అనుకోవాలి? బేసిక్గా చాలా మంది వెళ్తూనే ఉంటారు. సో అమెరికాకు వెళ్తూ ఉన్నారు, విదేశాలకి రకరకాల దేశాలకు వెళ్తూ ఉంటారు. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికి అవసరం అనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు. తప్పనట్టుగా తీసుకోవాల్సిందే. ఎందుకు రద్దయింది? యూకేకి పర్మిషన్ వచ్చింది కానీ యుఎస్ టూర్ మాత్రం రద్దయింది. ఎందుకు? ఈ ఆలోచన ఏంటి? దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి సీఎంఓ చాలా డీటెయిల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సంబంధించి వివరణాత్మకంగా మొత్తం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు, ఆ నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే బీజేపీ వెర్షన్ తెలియదు. బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి పర్యటన మొదటిసారి ఆయన వెళ్తున్నటువంటి కాలేజీ, ఆ సెమినార్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ నేషనలిస్టు, తర్వాత దేశ విభజనను కోరుకునేటువంటి వాళ్ళతో ఆయన సమావేశం ఉండనుంది అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దానికి తర్వాతనే ఆయన పర్యటన రద్దయిందని అఫీషియల్ గా నోట్ వచ్చింది, వివరణ ఇచ్చారు. ఇంట్లో సీఎంఓ నుంచి వచ్చినటువంటి వివరణ ఎట్లా ఉంది అంటే, దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసం తెలంగాణ రైజింగ్ పేరిట మేము తీసుకున్నటువంటి ఏదైతే స్లోగన్ ఉందో అది రాజకీయాలకు అతీతంగా ఉండాలి అభివృద్ధి విషయానికి వచ్చేసరికి అనేటువంటిది నేను భావిస్తాను వ్యక్తిగతంగా అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనలో మెన్షన్ చేశారు. యూకే, అమెరికా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం క్యాన్సిల్ అయ్యి పోస్టల్ వెళ్ళట్లేదు, యూఎస్ వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా ఆయన హైదరాబాద్ కోసం ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాజకీయ కారణాలు, పొలిటికల్ రీజన్స్ చూపిస్తూ నా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది కాస్త తీవ్రమైనటువంటి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన మాకు గౌరవం ఉంది కాబట్టి తిరిగి వస్తున్నా, నేను పోవట్లేదు. గతంలో ఎంఓయూలకు సంబంధించినటువంటి కాలేజీలతో కానీ, విద్యా వ్యవస్థలతో కానీ అక్కడ ఉన్న కొంతమందితో ఎంఓయూ చేసుకోవాల్సినటువంటి ముందే షెడ్యూల్ ఫిక్స్ అయింది. వారి కోసం మా అధికార బృందం వాటిని ఎంఓయూను కంప్లీట్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడు విశ్వసిస్తాననేటువంటి ఆయన ప్రకటనలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి. సో
ఐఐటి, ఐఎస్సి, ఐఐఐటి, నల్సార్ ఇట్లా వీళ్ళందరికి సంబంధించినటువంటి హైదరాబాద్ ఒక అగ్రశ్రేణి కార్పొరేషన్లు, ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను అట్రాక్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా హైదరాబాదు ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పం, ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. సో ప్రతి భారతీయుడు హైదరాబాద్ లోనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటి, ఎల్బిఎస్, ఎల్ఎస్సి వంటి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉండాలి, అట్లాంటి వాటిని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ప్రస్తుతం మాత్రం బీజేపీ వెర్షన్ వేరే ఉంది. ఆయన యాంటీ నేషనల్ సంబంధించినటువంటి సెమినార్స్ నిర్వహించేటువంటి వాటికి అటెండ్ కాబోతా ఉన్నారు. వాళ్ళంతా విభజనవాదులు, అట్లాంటి వాటికి వెళ్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఆయనకు అనుమతి నిరాకరించారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనిపైన డీటెయిల్ గా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రైట్, అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి పర్యటన రద్దు చేయడం వెనుక కారణం, రీజన్ కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి, బికాజ్ ఆయన ఒక వ్యక్తిగతంగా వెళ్ళడం కాదు, ఒక ముఖ్యమంత్రిగా వెళ్తున్న రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ టూర్ని రద్దు చేయడం వెనుక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడైనా రీజన్ చెప్పే అవకాశం ఉందా? సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయా, లేదు ఇంకేదైనా ఎంబసీ ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకు ఆయన టూర్ని రద్దు చేయాల్సి వచ్చింది? వై యూకే, వై నాట్ యుఎస్ఏ? సాధారణంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా విదేశాలలో పర్యటిస్తున్న సందర్భంలో షెడ్యూల్ సంబంధించినటువంటి అఫీషియల్ షెడ్యూల్ ముందుగానే కేంద్రం అనుమతి తీసుకోవాలి. దానికి విదేశాంగ శాఖ అనుమతి ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాంగ శాఖ అనుమతి రద్దు చేసింది కాబట్టి దీంట్లో చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్నటువంటి కార్యక్రమాలు, కొన్ని యాంటీ నేషనల్స్, తర్వాత ఇట్లాంటి వాటి సెమినార్స్ కి ఆయన వాళ్ళతో కలవనున్నారు అనేటువంటిది బీజేపీ నాయకులు అలిగేషన్ చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్ చేస్తా ఉన్నారు. సో ఇది కూడా ఒక డౌట్, ఒక అనుమానాలకు చర్చకు తావిస్తా ఉంది పొలిటికల్ రాజకీయ ప్రక్రియ. జనరల్ గా విదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసుకుంటారు, ఆహ్వానిస్తారు, పెట్టుబడులను ఆహ్వానిస్తారు. అక్కడ పర్సనల్ టూర్ ఉంటుంది ఫ్యామిలీతో. కానీ ఇప్పుడు లండన్ సంబంధించినటువంటి టూర్ లో ముఖ్యమంత్రి అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. అది యాక్సెప్టబుల్, దానికి పెద్దగా ఆర్జించడం ఉండదు. కానీ మిగతా వాటి విషయాల్లో మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వదు, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయదు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతూ ఉంది. దానికి ధర్మపురి అరవింద్ చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత దీని మీద డీటెయిల్ సంబంధించినటువంటి ఏం జరిగింది, దీనికి వెనకాల కారణాలు ఏంటి, ఎందుకు పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా వివరించే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా ఆయన తీవ్ర అసహనానికి, అసంతృప్తికి లోనైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ప్రెస్ మీట్, ముఖ్యమంత్రి ప్రెస్ నోట్ చూస్తే, సీఎం వర్గాలు ఇచ్చినటువంటి నోట్ చూస్తే చాలా డీటెయిల్ గా, అంటే కావాలని రాజకీయ కారణాలను చూపించి అడ్డుకుంటున్నారు, దేశ అభివృద్ధి కోసమే నేను ఎన్రోల్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాను, ముందే షెడ్యూల్ అది అనేటువంటి ముఖ్యమంత్రి రీజన్ చెప్తా ఉన్నాను. కానీ సెంట్రల్ ఏం రీజన్ చెప్తుంది ఈ రద్దుకు సంబంధించినటువంటి ఆయన పర్యటనను అనుమతి ఇవ్వకపోవడానికి అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత సెంట్రల్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూకేలో ఉన్నారు. యూకే పర్యటన ముగిసిన తర్వాత అటు నుంచి ఆయన ఆయన యుఎస్కి వెళ్లాల్సి ఉంది. సో లండన్ పర్యటన ముగిసిన తర్వాత యుఎస్కి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి టూర్కి క్లియరెన్స్ దొరకలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. సో విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో 23వ తేదీన లండన్ పర్యటన ముగించుకొని తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం, ఇండియాకి రాబోతున్నారు ఆయన తిరిగి. సో ప్రెసెంట్ ముఖ్యమంత్రి టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణంలో భాగంగానే ముఖ్యమంత్రి టూర్ పర్మిషన్ ఇవ్వలేదనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతున్నమాట. సో తనతో పాటు వెళ్తున్నటువంటి ఎడ్యుకేషన్ టూర్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని గెయిన్ చేయడం కోసం టూర్ కొనసాగుతూ ఉంటే దీన్ని తెలంగాణ రైజింగ్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఎవరేం చేసినా హైదరాబాద్ని మాత్రం గ్లోబల్ సిటీస్లో వన్ ఆఫ్ ది టాప్ సిటీగా ఉంచడంలో నా ప్రయత్నం మాత్రం వెనక్కి తగ్గను అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి నిజంగానే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేత తెలంగాణ, హైదరాబాద్ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే రేవంత్ రెడ్డి టూర్కి పర్మిషన్ ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి టూర్ క్యాన్సిల్ అవ్వడానికి రాజకీయ